ఇవాళ మనం గులాబీ మొక్కల కోసం చీడపీడల నుంచి నివారించడానికి ఎగ్ ఆయిల్ తయారు చేసుకుందాం. దానికోసం మనకి వేప నూనె, ఇప్ప నూనె, నువ్వుల నూనె, మనం ఇంట్లో వాడుకునే వంట నూనె, ఏదైనా వంట నూనె. మనము ఫస్ట్ మనం 2 స్పూన్స్ రిఫైన్డ్ ఆయిల్, 2 స్పూన్స్ ఇప్ప నూనె, 2 స్పూన్స్ నువ్వుల నూనె, 1 స్పూన్ వేప నూనె, one egg, ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. మనం మిక్సీ చేసిన ఆయిల్స్ అన్నీ ఇలా అయ్యే వరకు పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత 1 ఎగ్ మిశ్రమం కాబట్టి 10 లీటర్స్ వాటర్స్లో ఇది మొత్తం కలిపేసి చెట్లకి ఇవ్వాలి. ఇప్పుడు మనం చెట్లకు వాటర్ ఇద్దాం రండి. చూడండి గులాబీ ఆకులు ఎట్లా ముడుతూ ఉన్నాయో, మొగ్గలు కూడా ఎండిపోతున్నాయి. ఇక్కడ ఇక వైట్ కలర్ గులాబీ మొగ్గలు ఎండిపోతున్నాయి. ఇవి బాగానే వస్తున్నాయి కానీ ఈ మొగ్గలు రెడ్, ఇదిగోండి మొగ్గలు చూడండి ఇట్లా తినేసినట్టుగా అవుతున్నాయి మొగ్గలన్నీ. ఇక్కడ ఈ గులాబీ చెట్టు చూడండి, ఆకులన్నీ పండిపోయి ఇట్లా ముడత వచ్చేస్తుంది. ఆకు ముడత అంటారండి. చిన్న స్పైడర్స్ ఉంటాయండి, ఆ స్పైడర్స్ ఇట్లా రసాన్ని పీల్చేస్తే ఆకు ఇట్లా తయారవుతుంది అంతా. దీనికోసమే ఇప్పుడు మనం తయారు చేసిన ఎగ్ ఆయిల్ అనేది చెట్లకు స్ప్రే చేయడము, మొక్కల ముందు పోయడం లాంటివి చేస్తే మళ్ళీ ఆకులు మంచిగా వస్తాయి మనకి. ఇదిగోండి ఎలా ఉన్నాయి ఆకు ముడత. ఈ మొక్క అయితే మొత్తం పండిపోతుందండి. ఇది రెడ్ కలర్ గుత్తులు గుత్తులుగా పూస్తుంది గులాబీ. ఆకులన్నీ పండిపోతున్నాయి. మనం తయారు చేసుకున్న ఎగ్ ఆయిల్ మిశ్రమాన్ని 10 లీటర్స్ వాటర్ అండి, ఇది 10 లీటర్స్ వాటర్స్లో మంచిగా చూడండి ఇట్లా స్మెల్ రావట్లేదండి, ఎగ్ స్మెల్ వస్తుంది అనుకున్నా. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక్కొక్క జగ్గుగా చెట్లకి ఇవ్వాలి, స్ప్రే చేయాలి. చూడండి పాలలాగా ఉంది వాటర్.
ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క జగ్గెడు, ఒక జగ్గెడు ఇవ్వండి ప్రతి ఒక్క గులాబీ చెట్టుకి. ఇప్పుడు స్ప్రే చేద్దాం ఆకుకి. చూడండి మొత్తం చూసుకొని ఇట్లా స్ప్రే చేసుకుంటే ఆకు ముడుతున్న ప్లేస్ ఇట్లా చూసుకొని స్ప్రే చేసుకుంటే మంచిగా వస్తాయి. అసలు అయితే లేదు. మంచి స్ప్రే అయితే చాలా తీసుకోండి.